హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పిఠాపురం సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ వర్సెస్ పిఠాపురం జనసేన పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్. ఈ ఇష్యూ ఇప్పట్లో చల్లారేలా కనబడట్లేదు. ఎందుకంటే మొన్ననే దీనికి సంబంధించి నాగబాబు గారి కామెంట్ తర్వాత పెద్ద ఎత్తున పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన ఓ ఘర్షణ, ఇవన్నిటి తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన అధిష్టానం నుంచి పిఠాపురం సంబంధించిన జనసేన కార్యకర్తలకు, నాయకులకు మీరు సంయమనం పాటించండి, అనవసరంగా వివాదాల్లోకి వెళ్ళకూడదు, ఆ పిఠాపురం వర్మను మీరు వదిలేయండి, మీ పని మీరు చూసుకోండి, పిఠాపురాన్ని మనం ఎలా అభివృద్ధి చేద్దాం దానిపైన మీరు దృష్టి సారించండి అని జనసేన పార్టీ అధినాయకుడి నుంచి సందేశాలు వెళ్ళాయి. ఆ తర్వాత పిఠాపురం సంబంధించినటువంటి జనసేన కార్యకర్తల నాయకులు తమ పనిలో తాము ఉండిపోయారు. ఎక్కడ కూడా పిఠాపురం వర్మను కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను కానీ ఎక్కడ కూడా వీళ్ళు డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు అయితే చేయట్లేదు. అయితే రీసెంట్గా పిఠాపురం వర్మ మాత్రం జనసేన పార్టీ అధినేతను ఇండైరెక్ట్గా ఉద్దేశించి ట్వీట్లు చేయడం, ఆ తర్వాత ఒక చెత్త అంటే ఒక గల్లీలో ఉన్న ఒక చెత్త ఫోటోని తీసి పెట్టడం, అంటే ఇదేనా అభివృద్ధి అంటూ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా, రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటిలో ఒక రోల్ మోడల్గా, దీని ఒక అద్భుతమైన అభివృద్ధి గల పిఠాపురాన్ని చూపించుతాను అని చెప్పేసి ఆయన చాలాసార్లు చెప్పారు. దానికి కౌంటర్గా ఇదేనా మీ అభివృద్ధి అంటూ ఒక ఫోటో తీసి ఆ ఫోటోను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సోషల్ మీడియాలో అభిమానులు కానీ పెద్ద ఎత్తున వర్మను టార్గెట్ చేసుకొని రీట్వీట్లు చేయడం, కామెంట్లు చేయడం జరుగుతూ ఉంది. నీ చెత్త రాజకీయాలు ఆపు అంటూ పెద్ద ఎత్తున ఆయనకు ట్వీట్లు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా నిన్న ఒక బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశాడు. ఆయన పిఠాపురం ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఈ 10 నెలల కాలంలో పిఠాపురాన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాను, నా ప్రణాళికలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు. ఈ బహిరంగ లేఖ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. పిఠాపురం విషయంలో తాను ఎంత నిబద్ధతతో ఉన్నారు, ఎలా పిఠాపురాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనేది ఆయనకంటూ ఒక ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఇక్కడ వర్మ అనే వ్యక్తి మాత్రం కావాలని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని టార్గెట్ చేసుకొని చేస్తున్న విమర్శలు కానీ, అలాగే ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ పిఠాపురాన్ని అభివృద్ధి చేయలేదు, పవన్ కళ్యాణ్ వల్ల కాదు, నేనే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తాను, గెలుస్తాను, అప్పుడు పిఠాపురాన్ని ఎవరు ఊహించినంత విధంగా నేను అభివృద్ధి చేస్తాను, మీరు కూడా ప్రశ్నించండి, పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించండి, పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు పట్టుకోండి అంటూ జనాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఈ వర్మ. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. ఇలా పిఠాపురానికి సంబంధించినటువంటి వర్మ ఇష్యూ జనసేన పార్టీ అధినేతకు ఒక తలనొప్పిగా తయారైంది. అయితే మనం మాట్లాడుకున్నట్టు ఈ పిఠాపురంకి సంబంధించిన ఈ వర్మను ఎందుకు కట్టడి చేయట్లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకులు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ పల్లా శ్రీనివాసరావు కూడా ఎందుకు కట్టడి చేయట్లేదు? కావాలని ఎగదోస్తున్నారా? ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారేమో నిన్న ఉగాది సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అద్భుతంగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, పిఠాపురానికి సంబంధించిన వర్మ అనే వ్యక్తి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాడు. ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారి పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలాగే చెత్త ఫోటోలు పెట్టి ఇదేనా అభివృద్ధి అంటూ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దీనిపై జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది, ఇదేనా మీ కూటమికి సంబంధించినటువంటి నాయకులకు ఇచ్చే గౌరవం, అందులోనూ డిప్యూటీ సీఎం తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలబడడానికి కారణం ఎవరు ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంత మద్దతు తెలిపిన వ్యక్తిని ఒక పిఠాపురంకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేదే ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది. చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులతో పాటు పిఠాపురంకి సంబంధించినటువంటి సామాన్య ప్రజలు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు.